ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా క్రైస్తత్వాన్ని పరాయి మతం అని, పరాయి మతం సంబంధించిన బుక్ అని, పరాయి దేశం నుంచి వచ్చినటువంటి బోధలని, మరి కొంతమంది ప్రభు మీద, పరిశుద్ధ గ్రంథం మీద బురద జల్లే వాళ్ళు వాడుతున్న పదాలు గొర్రెలని, కొండె గొర్రెలని, ఎడారి మతస్థులని ఈ విధంగా అంటున్నారు. ఇంకొక ఆయన అయితే ఎక్కువగా ఈ మధ్య ఈ రాధా మనోహర్ దాస్ అనేట ఆయన ఏమంటాడంటే, పరాయి మతము దాన్ని నిర్మూలించాలి, పరాయి మతాన్ని అవలంబించకూడదు, పరాయి మతంలో అన్ని బూతులు అంటున్నారు కదా. రాధా మనోహర్ దాస్ గారు, ఈ పరాయి మతము నుంచి వచ్చిండేది వద్దు కదా మీకు. బైబిల్ బోధలొద్దు, బైబిల్ చెప్పే సత్యం వద్దు, బైబిల్లో ఉన్నటువంటి బోధలొద్దు కదా. బైబిల్లో క్రీస్తు ప్రభుల వారు ఒక మాట అన్నారు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని. ఆ మాట అంటే మీలాంటి వాళ్ళకి అర్థం కాదులేండి. మీలాంటి వాళ్ళకి పచ్చ కెమెరాలు వచ్చిన వాళ్ళకు ప్రపంచం మొత్తం పచ్చగానే ఉన్నట్టు అటువంటి విలువైన మాటలు మీకు అర్థం కావు. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో, నువ్వు ఎంత సౌకర్యంగా ఉండాలనుకుంటున్నావో, ఎలా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నావో అందరూ అలాగ ఉండాలి అని కోరుకోమని చెప్తాను. అందుకే పరాయి మతస్థులు లేదా క్రీస్తుని నమ్మిన వాళ్ళు ఏది చేసినా కూడా అందరికీ పంచవు. మీరు అన్నారు కదా, పరాయి మతం నుంచి ఇది వచ్చేది ఏది వద్దు అని. ఒక పని చేయండి, మేము కూడా ఒప్పుకుంటాం. ఒక పని చేయండి, మీరు పరాయి మతస్థులు కనిపెట్టిన కరెంటుని తీసేయండి, బల్బుని తీసేయండి, రోడ్లలో నడవద్దండి. పరాయి మతస్థులు లేదా పరాయి దేశం వాళ్ళు ఇన్వెంట్ చేసినటువంటి విమానాలు కానీ, రైల్ ఇంజన్ కానీ, బస్సు కానీ, కారు కానీ ఏం మానేయండి. ఇవన్నీ వాడడం మానేసి ఆ తర్వాత పరాయి మతస్థుల బోధ వద్దనండి. అన్నీ హ్యాపీగా వాడుకుంటూ బాగా మీరు వీడియోలు చేస్తారు కదా, ఆ కెమెరాలు కూడా పరాయి దేశస్తులు కనిపెట్టిండేటివే, మైకులు కానీ, జాకులు కానీ ఏవైనా కూడా పరాయి మతస్థులు కనిపెట్టిండేటివే. అవి మీరు వాడుకుంటూ పరాయి మతం వద్దంట. అవి మానేయండి. ప్యాంట్లు, టీషర్ట్లు వేసుకోవడం మానేయండి, గోచీలు కట్టుకుని తిరగండి. అప్పుడు మీరు వద్దు అంటున్న పరాయి మతం అనే ఆ స్లోగన్కి ఒక న్యాయం చేసినట్టు ఉంటుంది. ఇవన్నీ హ్యాపీగా వాడుకుంటూ పరాయి మతం గురించి మాట్లాడతారు. అది పరాయి మతం కాదు. క్రీస్తు ప్రభుల వారు నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అన్నారు. ఎక్కడ దొరకదు ఇటువంటి శ్రేష్టమైన మాటలు. రాధా మనోహర్ గారు, మీకు అఫ్కోర్స్ మీకు బుద్ధి లేదనుకోండి, బుద్ధి ఉంటే గిన ఇవన్నీ మానేసి మాట్లాడండి. ఓకే, ప్రైజ్ ద లార్డ్.